1820 సంవత్సరం వరకు కరెంటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు వేరు అని భావించేవాళ్ళు. కానీ మొట్టమొదటిసారి 1820లో హ్యాన్స్ క్రిస్టియన్ ఐర్స్టెడ్ అనే సైంటిస్ట్ కరెంట్ క్యారింగ్ వైర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుందని ప్రూవ్ చేశాడు. దీన్ని బట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఒక మ్యాగ్నెట్ చుట్టూ దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందో దాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఎస్ఐ యూనిట్ ఆయనకు గౌరవంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఎస్ఐ యూనిట్ ఐర్స్టెడ్ అని పెట్టారు. అంటే ఎస్ఐ యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఓర్స్టెడ్. సో అరౌండ్ ద మ్యాగ్నెట్, ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ద మ్యాగ్నెట్, ఒక మ్యాగ్నెట్ చుట్టూ దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనం దేంట్లో కొలుస్తాము అంటే ఐర్స్టెడ్, OERSTED. ఈయన 1820లో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కనుక్కున్నాడు. కాబట్టి ఈయనకు ఆనర్గా మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎస్ఐ యూనిట్ని ఓర్స్టెడ్ అని కొలుస్తాం.